శ్రీకాకుళం జిల్లాలో గత పాలకుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తమ స్వప్రయోజనాల కోసం ఎలాంటి నిబంధనలు అడ్డు రాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జాతీయ రహదారికి సమీపంలోని తన లేఅవుట్కి అడ్డంగా ఉందని వంశధార సాగునీటి కాలువనే దారి మళ్లించేశాడు ఓ మాజీ మంత్రి. ప్రభుత్వం మారడంతో సదరు మాజీ మంత్రి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి, ఆయన చేసిన అరాచకాలేంటి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో శ్రీకాకుళం జిల్లాలోని ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. సొంత వ్యాపార కార్యకలాపాల కోసం యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రభుత్వ భూములను కబ్జా చేయటం, డీపట్టా ల్యాండ్స్ ను తమ గుప్పెట్లోకి పెట్టుకున్నారు. అయితే ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులు గ్రామస్థాయి కార్యకర్తలు, మండల స్థాయి నేతలు అనుకుంటే పొరపాటే. ఏకంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసిన ధర్మాన చేసిన అరాచకాలు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లకు పడగలెత్తిన మాజీ మంత్రి ధర్మాన తన వ్యాపారం కోసం అనేక అడ్డదారులు తొక్కారనేది బహిరంగ రహస్యమే. గత వైసీపీ పాలనలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన సొంత లేఅవుట్ కు రాజమార్గాన్ని వేసుకునేలా ప్రణాళికలు రచించారు. వంశధార కాలువను కొల్లగొట్టి 2 వంతెనలు, రహదారి నిర్మాణానికి కోట్లు వినియోగించారు. ఈ అక్రమానికి అధికారులు కూడా సహకరించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం రూరల్ మండలంలోని రాగోలు, సిలిగాం, సింగువలస గ్రామాల పరిధిలో సుమారు 70 ఎకరాలలో మాజీ మంత్రి ధర్మాన కుమారుడు లేఅవుట్ వేశారు. అది జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో వంశధార కుడి ప్రధాన కాలువను ఆనుకుని ఉంటుంది. లేఅవుట్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా వంశధార కుడి ప్రధాన కాలువపై 44 కిలోమీటర్ల వద్ద ఒక వంతెన, 48 కిలోమీటర్ల వద్ద మరో వంతెనల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఇందుకోసం 3 కోట్ల రూపాయలపైనే నిధులు కూడా మంజూరు చేయించారు. లేఅవుట్ నుంచి జాతీయ రహదారి వరకు వంశధార కుడి ప్రధాన కాలువపై 13 అడుగుల గట్టును రోడ్డు నిర్మాణం పేరిట సుమారు 30 అడుగులకు విస్తరించి మట్టి రహదారి సిద్ధం చేశారు. ఇందుకోసం గూడెం గ్రామం నుంచి లేఅవుట్ మీదుగా మునసబుపేట జాతీయ రహదారి వరకు 9 కిలోమీటర్ల మేర పనులకు ఉపాధి హామీ పథకం నుంచి 474 కోట్లు మంజూరు చేయించారు. అందులో 132 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి గారు రియల్ బాగోతం బయటపడింది. టీడీపీ ఎమ్మెల్యే గోండు శంకర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వంశధార కాలువపై వంతెనలు ఎలా నిర్మించారని అధికారులను ప్రశ్నించారు. అసలు ఎందుకు ఎక్కడ తవ్వుతున్నారు? నిబంధనల విరుద్ధంగా ఏం జరుగుతుంది? ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు? అసలు ఈ టైం అప్పుడు ఎవరైనా పని టేకప్ చేస్తారా? అసలు ఇక్కడ వేలాది ఎకరాలు పంటలు పండగ రైతులు గొగ్గోలు పెడుతుండి రైతులందరూ మొర్రో క్యూరోమ్ అంటే అసలు దీనికి మీరు ఏం చేస్తున్నారు? అసలు డిపార్ట్మెంట్ ఉందా లేదా? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లే. మళ్ళా అధికారం వాళ్ళకే వస్తుందనే ధీమాతో అధికారులు కూడా వాళ్ళ అడుగులకు మడుగులొత్తి ఇంత దౌర్జన్యంగా ఇది చేయడం, ఇంత దారుణంగా చేయడం చాలా అన్యాయం. కాలువపై వంతెన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారని కూటమి నేతలు మండిపడుతున్నారు. తండే వలస వద్ద 2 వంతెనలు ఉండగా 3 కిలోమీటర్ల లోపే మరో వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. స్థానికుల అవసరాల పేరిట అధికారులు నిధులు పక్కదారి పట్టించి స్వామి భక్తి చాటుకున్నారు. లేఅవుట్ లో కొంతవరకు ఇంజనీరింగ్ అధికారులకు వాటాలు ఉన్నాయని, ఓ అధికారికి ఉచితంగా కొన్ని ఫ్లాట్లు రాసిచ్చినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తాలూకా గడ్డ ఏదైతే ఉందో ఈ తాలూకా వంశధార రివే ఎక్స్టెన్షన్ కాలువ ఇది పూర్తిగా గత ప్రభుత్వంలోనున్న అధికారులు, నాయకులు ఈరోజు రైతుల పాలిట మరణశాసనంగా తయారని చెప్పక తప్పదు. ఆ ప్రభుత్వ పెద్దలకు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ తీవ్రంగా విమర్శిస్తుంటున్న ఈ నాయకులకు కానీ అధికారులు కానీ ఈరోజు ఇంత దుర్మార్గంగా ప్రజలకి వ్యతిరేకంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈరోజు పూర్తిగా ఈ మెయిన్ ఛానల్నే కప్పేశారు. మరి ఇది కప్పేసినప్పుడు ఈ రోజు ఎలాగ నీరు ఫ్లో అవుతుంది? ఇందులో ఏదో ఎంక్వైరీ కోసం, ఇన్స్పెక్షన్ కోసం అంటున్నారు. బట్ ఇన్స్పెక్షన్ కోసం ఎంత రోడ్డు అవసరం లేదు. అయితే సేమ్ నియోజకవర్గంలో ఉన్న ఇన్స్పెక్షన్ ఇక్కడి నుంచి ముందుకు 4-5 కిలోమీటర్లు ఉంది. ఎందుకు అటు ఇన్స్పెక్షన్ అవసరం లేదా? ఇక్కడ మాత్రమే ఎందుకు చేశారనేది మాకు ప్రాథమికంగా అన్ని రకాలుగా ఒకటి క్వశ్చన్ ఉంది. ఈ ఏదైతే మనకి ఎక్స్టెన్షన్ రోడ్డు ఉందో ఈ రోడ్లో మా వాళ్ళ తాలూకా, మా సొంత రిలేటివ్స్ తాలూకా నీళ్ళు పడిపోయింది. దానికి కాంపన్సేషన్ అన్నారు. ఇప్పుడు వరకు ఏం కాంపన్సేషన్ లేదు.
ఎంక్వైరీ చేసి దీన్ని ఎట్లా సాధించాలని కోరుతున్నారు. బట్ ఏంటంటే పాత ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఉండే ప్రభుత్వం ఉండే అధికారులు ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టోటల్గా కావాలనే చేసిందనేది ఈరోజు క్లియర్ కనిపిస్తుంది. మాజీ మంత్రి ధర్మాన అక్రమ వ్యవహారానికి అధికారులు సహకరించడం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. గత పాలకుల నిర్వాకంతో ఆయకట్టు శివారు గార మండలానికి సాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ పాలనలో అప్పటి మంత్రి ధర్మాన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించింది.